అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యం చదువుకుందాం. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 3 నుండి 7 వరకు. 2వ కొరింథీ 1వ అధ్యాయం 3వ వచనం నుండి 7వ వచనం వరకు. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్న వారిని నేను ఆదరించుటకు శక్తి గల వారు మగునట్లు ఆయన మా శ్రమ అంతట్లో మమ్మను ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదము, మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకే పొందుదము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టు శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. మీరు శ్రమలలో ఎలాగూ పాలువారి ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలువారి ఉన్నారని ఎరుగుదము కనుక మిమ్మల్ని గూర్చి మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. ప్రభువా మీకు స్తోత్రాలు. పౌలును తనతో కలిసి పనిచేసినటువంటి ఇతర సేవకులను మీరు ఎటువంటి శ్రమల గుండా తీసుకువెళ్ళి వాటికి మించిన ఆదరణతో ఆదరించి కాపాడారో ఆ అనుభవాలు కొరింథీ సంఘాన్ని కూడా ఆదరించడానికి వారికి ఓర్పును నిరీక్షణను ఎలా కలిగించిందో, మా శ్రమలు ఒంటరివి కావు, ఇవి ఇతరుల మేలు కోసం అనే ఈ భావాన్ని మీరు నేర్పిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. ఈ సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయండి. మా శ్రమలు వాటిలో మీరిచ్చే ఆదరణ ఇతరులకు ఎలా ఉపయోగపడాలో మాకు నేర్పవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రెండవ కొరింథీ పత్రికను ఎక్కువ శాతం బోధకులు బోధించట్లేదట. ఎందుకు అంటే కేవలం పౌలు తన వ్యక్తిగత విషయాలు, తనకు కలిగిన శ్రమలు, వీటి గురించి ఎక్కువ మాట్లాడుతున్నాడు కదా అని అనుకుంటారు. కానీ కొంతమంది భక్తులకు అయితే ఈ గ్రంథం మిగతా గ్రంథాల్లో శ్రేష్టమైనదిగా లేకపోతే వారికి ఫేవరెట్గా ఈ గ్రంథాన్ని ఎంచుతారు. ఎందుకు అంటే మీరు గమనిస్తే 1 కొరింథీ పత్రికలో పౌలు ఒక బోధకుడుగా కనబడతాడు, చాలా విషయాలు బోధిస్తాడు. 2వ కొరింథీ పత్రికలో పౌలు ఒక కాపరిగా, ఒక పాస్టర్గా కనబడతాడు. తన మనసులో ఉండే వ్యక్తిగత విషయాలను సంఘంతో పంచుకుని వారి పట్ల తనకుండే శ్రద్ధను, వారి నిమిత్తం తాను కార్చే కన్నీటిని గురించి, ఎటువంటి శ్రమనైనా వారి కోసం భరించడానికి తాను సిద్ధమని, సంఘం కోసం తను ఎక్స్పాండబుల్గా అంటే తాను ఒక కొవ్వొత్తిలాగా కరిగిపోవడానికి సహితం తాను సిద్ధమే అని ఒక కాపరి మనసును 2వ కొరింథీ పత్రికలో మనం చూస్తాం. కాబట్టి we see him as a teacher in the 1st Corinthians and we see him as a pastor in the 2nd Corinthian letter. ఇలాంటి ఒక కాపరి హృదయాన్ని దగ్గరగా చూడగలిగిన అవకాశం పౌలు 2వ కొరింథీ పత్రికలో రాసిన సంగతులను బట్టి మనకు ఇస్తూ ఉన్నాడు. ఈ పత్రిక ప్రారంభంలోనే వారికి శుభాలు తెలిపి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఎందుకంటే శ్రమలు చాలా రకాలుగా వచ్చినాయి పౌలుకు, కానీ అనేకమైనవి తాను స్థాపించి కష్టపడి కట్టిన ఈ కొరింథీ సంఘం నుంచి వచ్చినాయి. అయినప్పటికీ దేవుడు తనను ఆదరించాడు. దాంట్లో అందరి వల్ల శ్రమ కలగల, కొంతమంది యోగ్యులు కూడా ఉన్నారు, వారికి రాస్తూ ఉంటున్నాడు మమ్మల్ని ఆదరించిన దేవుడు మిమ్మల్ని కూడా ఆదరిస్తాడు అని. ఆ రీతిగా తనకు దేవుడిచ్చిన శ్రమలలో ఇచ్చిన ఆదరణ గురించి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. అంటున్నాడు 3వ వచనంలో, కనికరము చూపు తండ్రి. దేవుడు కనికరం, జాలి, వాత్సల్యం, కరుణ, కటాక్షాలు చూపించే దేవుడు, కనికరం చూపించే దేవుడు ఆయన. మన పరిస్థితుల్లో, మన కష్టాల్లో మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, మనల్ని లెక్క చేయనటువంటి వాడు కాడు. ఇంకా చెప్పాలి అంటే ఆయన తన ముఖాన్ని
మన కష్టాల్లో మనకు మరుగు చేయడు. ఒక్కొక్కసారి మన బంధువులు మన కష్టాన్ని చూసి ఏం చేస్తారు? ముఖం దాటివేస్తారు, లేకపోతే ముఖం దాస్తారు. మనకు విముఖులుగా ఉంటారు. అయితే దేవుడు మన శ్రమలో మనకు తన ముఖాన్ని మరుగు చేయలేదు. అంటున్నాడు, ఆయన బాధపడు అని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు అంటాడు 22వ కీర్తన 24వ వచనంలో. వాడానికి మొరపెట్టగా ఆయన ఆలకించాను. ముఖాన్ని దాచేవాడు కాదు, మన కష్టాన్ని చూసి మనల్ని అసహించుకునేవాడు కాదు, మన బాధను చూసి తృణీకరించేవాడు కాదు. ఈ అనుభవాన్ని పౌలు ఎరుగుదుడు. కాబట్టి దేవుని గురించి అన్నాడు, కనికరము చూపు తండ్రి. ఈ తండ్రి ఎవరు? క్రూరుడు కాదు, కఠినుడు కాదు, బిడ్డలు కష్టపడతా ఉంటే లెక్క చేయని తండ్రి కాదు. ఈయనెవరు? కనికరము చూపు తండ్రి. అంతేకాదు, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. ఆదరణ ఒక రకంగా ఉంటే సరిపోదు. ఏ కష్టానికి తగిన ఆదరణ ఆ కష్టానికి అవసరం. ఏమండి, అన్నిటి రోగాలు ఒకటే మందా? ఏ రోగానికి ఆ స్థాయిని బట్టి, ఆ తీవ్రతను బట్టి, ఆ ఏరియాని బట్టి దానికి మందు ఉంటుంది. దేవుడు సమస్తమైన ఆదరణను అనుగ్రహించే దేవుడు. ఒక్కొక్కసారి బుజ్జగింపు అవసరం, ఒక్కొక్కసారి ప్రోత్సాహం అవసరం, ఒక్కొక్కసారి ఏదైనా బహుమానం ఇవ్వడం అవసరం. చిన్నపిల్లలు చూడండి, ఏడుస్తున్నప్పుడు అన్నిసార్లు ఒకేసారి ఒకే రకంగా వారిని ఆదరించాం. మనమే రకరకాలుగా వారిని ఆదరిస్తున్నాం. దేవుడు సమస్తమైన ఆదరణను అనుగ్రహించే దేవుడు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రినైన దేవుడు స్తుతింపబడుగాక అంటున్నాడు. తను ఆదరించినందుకు, తన మీద కనికరం చూపించినందుకు దేవుణ్ణి పౌలు ఉత్తరం ప్రారంభంలోనే స్తుతిస్తున్నాడు. ఇప్పుడు మనం కూడా మనం పొందిన ఆదరణను బట్టి దేవుణ్ణి స్తుతించాలి, ఆయనను కొనియాడాలి. ఆయన ఆదరణను అనుగ్రహించే దేవుడు అని, ఆయన కనికరం చూపించే తండ్రి అని దేవుని మనం స్తుతించాలి. మేలు పొందుతాం, కానీ ఒకసారి ప్రార్థించినంతగా స్తుతించాం. సాధారణంగా శ్రమల్లో అడగడం అనేది కష్టాన్ని బట్టి సహజంగా అడుగుతాం, కానీ అంతగా దేవుని స్తుతిస్తామంటే మేలు పొందాక అది ప్రశ్నార్థకమే. దేవుణ్ణి పౌలు వలె మనం కూడా స్తుతిద్దాం. అయితే ఇక్కడ ఒక విషయం, తండ్రిని మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు అంటున్నాడు. యేసుక్రీస్తుకు దేవుడు తండ్రి అంటున్నాడు. ఇంకా కొన్ని సందర్భాల్లో మీరు చూస్తే యేసుక్రీస్తు దేవుడైనటువంటి ఆయనకు అని కూడా చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఎవరు? యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు అంటున్నాడు. పాత నిబంధనలో దేవుడు తను ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు అంటే, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అన్నాడు. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు దేవుడను అన్నాడు. క్రొత్త నిబంధనలో ఎక్కడ కూడా అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు అలా, యేసుక్రీస్తు దేవుడు అని చెప్పబడ్డాడు. ఎందుకు అంటే, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు. హెబ్రీ 1వ అధ్యాయం 1-2 వచనాలు. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాను. కాబట్టి అంతకుముందు ప్రవక్తల ద్వారా
ఆయా విధాలుగా మాట్లాడాడు పితరులతో. కానీ ఈ దినాల అంతంలో ఆయన కుమారుని యేసు క్రీస్తు ద్వారా మనతో మాట్లాడాడు. అందుచేత ఆయన యేసుక్రీస్తు తండ్రిగా పిలువబడుతూ ఉన్నాడు. ఎందుకు అంటే పితరులకు భిన్నంగా యేసుక్రీస్తు తండ్రితో సమానుడు. పితరులు యేసుక్రీస్తుకు తండ్రికి సమానులు కారు. మీరు చాలా చోట్ల చూడవచ్చు యేసుక్రీస్తు తండ్రితో సమానుడు అని చెప్పబడిన విషయాలు. హెబ్రీ 1:3 అంటున్నాడు, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి అంటున్నాడు. దేవుని మహిమ యొక్క తేజస్సు ఈయన, ప్రతిబింబం ఈయన, దేవుని తత్వం యొక్క మూర్తిమంతం. యోహాను 10:30 చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో అంటున్నాడు, నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. 14:9 అన్నాడు, యేసు ఫిలిప్పు, నేనంత కాలము మీ వద్ద ఉండి నీవు నన్ను ఎరుగువా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు అన్నాడు. ఫిలిప్పి 2:6లో కూడా ఆయన దేవుని స్వరూపం గలవాడై ఉండి అని రాసి ఉంది. కొలసి 1:15 ప్రకారం ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడని రాసి ఉంది. కొలసి 2:9లో దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు శరీరముగా నివసించుచున్నది అన్నాడు. కాబట్టి యేసు క్రీస్తులో దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత నివసిస్తూ ఉంది. యేసు మానవ శరీరంలో ఉన్న దేవుడు. యేసు ప్రభు ఎవరు? మానవుడిగా దిగి వచ్చిన దేవుడు ఈయన. గాడ్ ఇన్ హ్యూమన్ ఫ్లెష్. జీసస్ ఇస్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫ్లెష్. కాబట్టి తండ్రి కుమారులు సమానం. ఓకే, యేసుక్రీస్తు దేవుడు అని చెప్పిన సందర్భాలు ఒక్కొక్కటి త్వరగా చూద్దాం. యోహాను సువార్త 1:1, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని వద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగాను. 14లో అంటున్నాడు, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అని. 5వ అధ్యాయం యోహాను సువార్త 5వ అధ్యాయం 17-18 వచనాలు. అయితే యేసు, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నాను వారికి ఉత్తరం ఇచ్చాను. ఆయన విశ్రాంతి దినాచారం మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకునేను. కనుక ఇందు నిమిత్తం యూదులు ఆయనను చంపవాలని మరి ఎక్కువగా ప్రయత్నం చేశారు. దేవునితో తను తాను సమానునిగా చేసుకున్నాడు. 8:58లో అన్నాడు, అబ్రహాం పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. అబ్రహాం పుట్టక ముందే నేను ఉన్నాను, ఈయన నిత్యుడినని ప్రకటించుకున్నాడు యేసుక్రీస్తు. అంతేకాదు 20:28 రాసి ఉంది. అందుకు తోమా అంటున్నాడు ఆయనతో, నా ప్రభువా నా దేవా అని యేసుక్రీస్తుని సంబోధిస్తూ ఉన్నాడు. దాన్ని ప్రభు గద్దించలేదు, అంగీకరించాడు. అర్థమవుతుందండి? ప్రభువును తోమా తన శిష్యుడు నా ప్రభువా నా దేవా అన్నందుకు గద్దించలా. నువ్వు చూసి నమ్మావు, నేను చెప్పింది కరెక్టే, నువ్వు నమ్మావు కరెక్టే, చూసి నమ్మావు, కానీ చూడకుండానే నమ్మిన వారు ధన్యులు అన్నాడు. కానీ నువ్వు అలా నన్ను దేవా అంటున్నావే ఎందుకు అని గద్దించలా, అని అంగీకరించాడు. రోమా 9:5 యేసుక్రీస్తు దైవత్వాన్ని స్పష్టంగా చూపించే వచనాలు. పితరులు వారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన అంటే క్రీస్తు సర్వాధికారి అనే దేవుడై ఉండి
నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. సర్వాధికారి అయిన దేవుడు నిరంతరం స్తోత్రార్హుడు ఈ యేసుక్రీస్తు. తీతు 2:13 అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు అంటున్నాడు. యేసుక్రీస్తు తిరిగి వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాం. ఈయన ఎవరు అంటున్నాడు? మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు అంటున్నాడు. ఈయన మహాదేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. హెబ్రీ 1:8 తండ్రియే కుమారుణ్ణి అంటున్నాడు దేవా అని. హెబ్రీ 1:8 అగ్నిజ్వాలలుగా చేసుకునేవాడు, తన సేవకులను అగ్నిజ్వాలలుగా చేసుకునేవాడు అని తన దూతను గురించి చెప్తున్నాడు. కానీ తన కుమారుని గురించి అయితే దేవా నీ సింహాసనం నిరంతరం నిలిచిన నీ రాజదండం న్యాయార్థమైనది అని చెప్తూ ఉన్నాడు. కుమారుని గురించి తండ్రి ఏమంటున్నాడు? దేవా. యేసుక్రీస్తు దేవుడు అని అర్థమవుతుంది. 2 పేతురు 1:1 మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు అంటున్నాడు. అంటే దేవుడును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క అనే ఒరిజినల్గా వ్రాయబడిన మాట అది. 1 యోహాను 5:20 ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. యేసుక్రీస్తు ఎవరు? నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ప్రభు పుట్టక ముందే యెషయా రాస్తూ అంటున్నాడు, ఎలానగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని ఆయన అతనికి పేరు పెట్టబడు. కుమారుడిగా మన కోసం ఈ లోకానికి అనుదించినటువంటి ఈయనకు బలవంతుడైన దేవుడు అని పేరు. కాబట్టి యేసుక్రీస్తు తండ్రితో సమానుడు. మనం నమ్మిన బైబిల్ దేవుడు త్రియేకుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడుగా ఉన్నటువంటి ఒకే దేవుడు. ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు. మనం త్రియేకుడైన దేవుణ్ణి పూజిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు దేవుడు అని నమ్మకపోతే నువ్వు రక్షింపబడవు, నశిస్తావు, నరకంలో పడతావు. అన్నమాట కాదు ఇది, యేసు ప్రభు తానే అన్నమాట. యోహాను సువార్త 8:24 చూడండి. యోహాను సువార్త 8:24. ఇది ఎంత తీవ్రమైన సంగతి అంటే, నువ్వు యేసుక్రీస్తు దేవుడని నమ్మకపోతే నువ్వు నీ పాపాల్లో ఉండి చచ్చిపోతావు, నశిస్తావు. యోహాను 8:24. కాగా మీ పాపంలో నుండి మీరు చనిపోదురని మీతో చెప్పుదని నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములో నుండి చనిపోదురని వారితో చెప్పాను. పైన చెప్పిన విషయాలన్నింటిని బట్టి చూస్తే ఆయన తాను దేవునితో సమానంగా చేసుకున్నాడు, దేవునిగా కనుపరుచుకున్నాడు. తను చేసిన అద్భుతాలను బట్టి, తను చెప్పిన వాక్యాన్ని బట్టి, తను జీవించిన పరిశుద్ధమైన జీవితాన్ని బట్టి దేవునిగా కనుపరుచుకున్నాడు. అంటున్నాడు, నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపాల నుండి చచ్చిపోతారు అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు దేవుడు మానవుడిగా ఈ లోకానికి మానవుల రక్షణ కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడని నమ్మకపోతే ఎవరు రక్షింపబడరు. యేసుక్రీస్తు దేవుడు అని నమ్మడం అంత కీలకం. కాబట్టి శత్రువు అక్కడే దాడి చేస్తూ ఉన్నాడు. తండ్రి వేరు, కుమారుడు వేరు, ఆయన అసలు అని చెప్పేవాళ్ళు లేకపోలేదు. ప్రభు అంటున్నాడు, నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపాల్లో నుండి చనిపోదురని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అన్నాడు. అయితే తండ్రి కుమారులు సమానమైతే యేసుక్రీస్తును లేదా తండ్రిని యేసుక్రీస్తు దేవుడు అని ఎందుకు పిలుస్తున్నారు? అని ఇద్దరు సమానమైనప్పుడు
చూడండి, 2 సందర్భాల్లో మీరు చూస్తాం. యోహాను సువార్త 20:17. యోహాను సువార్త 20:17లో ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, ఏ స్వామితో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొని వద్దయితే నా సహోదరుల దగ్గరికి వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పమని మగ్దలని మరియతో మాట్లాడుతూ అంటున్నాడు. తండ్రిని ఏమంటున్నాడు? నా దేవుడు మీ దేవుడు, నా తండ్రి మీ తండ్రి అంటున్నాడు. అలాగే మార్కు సువార్త 15:34, మార్కు సువార్త 15:34లో కూడా దేవుణ్ణి యేసుక్రీస్తు నా దేవుడు అని పిలిచాడు. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసాను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి వేచుతూ అని అర్థం. సో ఇద్దరు సమానమైనప్పుడు తండ్రిని యేసుక్రీస్తు తండ్రి లేదా యేసుక్రీస్తు ఒక్క దేవుడు అని ఎందుకంటున్నారు? ఒక విషయం మనం చూసాం. తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు. ఇక్కడ కుమారుడు తండ్రిని ఏమంటున్నాడు? శిలువ మీద నుంచి నా దేవా నా దేవా అంటున్నాడు. మనం చూసాం హెబ్రీ 1:8లో తండ్రి కూడా కుమారుని ఏమంటున్నాడు? నా దేవాని సింహాసనం నిరంతరం నిలిచినదే అంటున్నాడు. కాబట్టి ఒకరికి ఒకరు దైవత్వాన్ని ఆపాదించుకుంటూ ఉన్నారు. సమస్య ఉంది నీకు? అయితే ఇంకొక విషయం కూడా మనం గమనించాలి. తండ్రి కుమారులు దైవత్వంలో సమానులు. అయితే యేసుక్రీస్తు మానవుల రక్షణ కోసం మానవుడిగా అవతరించినప్పుడు తండ్రికి తాను లోపరుచుకున్నాడు, తండ్రికి లోబడుతూ ఉన్నాడు. నేను నా అంతటి నేను ఏది బోధించను, తండ్రి నేర్పింది నేను బోధిస్తాను అన్నాడు. ఫిలిప్పీ 2:6లో మనం చూస్తాం, ఆయన దేవుని స్వరూపం గలవాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోకుండా, అమ్మో ఇది వదిలేస్తే ఎలా అని అనుకోకుండా తను తాను రిక్తునిగా చేసుకున్నట్టే దైవ అధికారాన్ని అంతటిని విడిచిపెట్టి దాసుని రూపును ధరించి శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకుని దేవునికి విధేయుడయ్యాడు. కాబట్టి అలా మానవత్వంలో ఆయన వచ్చినందుకు అన్నాడు యోహాను సువార్త 14:28లో, నా తండ్రి నాకంటే గొప్పవాడు అని. చూడండి యోహాను 14:28. నేను వెళ్ళి మీ వద్దకు వచ్చేదని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించినట్లా నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషింతురు అన్నాడు. ఇక్కడ తండ్రి నాకంటే గొప్పవాడు. అలాగే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనుష్య కుమారుని రాక ఆ గడియ ఎప్పుడో తండ్రి తప్ప ఎవరికి తెలియదు, మనుష్య కుమారుడు కూడా తెలియదు అని అన్నాడే. ఈ సందర్భాల్లో ఆయన మానవుడిగా దిగి వచ్చినప్పుడు దైవ అధికారాన్ని, ఆయన లక్షణాలను, యాట్రిబ్యూట్స్ లేదా ప్రెరోగేటివ్స్ అంటాం, అంటే దేవుడే చేసే అధికారంతో కూడిన పనులను తను ప్రక్కన పెట్టి వచ్చాడు. కొంతకాలం మానవుడిగా పాపాన్ని భరించడానికి వచ్చినప్పుడు ఆ స్థాయిలో అన్నాడు, నా తండ్రి నాకంటే గొప్పవాడు అని. అంతేగాని స్వభావంలో తేడా గురించి మాట్లాడట్లా. శాశ్వతం తండ్రి కుమార పరిశుద్ధాత్మలు సమానం, స్వభావంలో సమానం, దైవత్వంలో సమానం.
కానీ మానవుడిగా ఆయన మన కోసం దిగి వచ్చినప్పుడు నా తండ్రి నాకంటే గొప్పవాడు. అది కూడా ఏ కాంటెక్స్ట్లో అన్నాడంటే, శిష్యులు ప్రభు వెళ్ళిపోతాడు అని చెప్పి తెలిసి ఆయన్ని సిలువేస్తారు అని తెలిసి వాళ్ళు బెంగపెట్టేసుకున్నారు. అందుకే 14వ అధ్యాయంలో 2 సార్లు అన్నాడు, మీ హృదయంలో కలవరపడనీయకుడి, మీ హృదయంలో వెరవనీయకుడి అని. మొదట్లో అన్నాడు, 27లో కూడా అన్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్తాను, మీ హృదయం కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అని. వాళ్ళు బెంగపెట్టేసుకున్నారు. కాబట్టి వారికి ఏం అర్థం చేస్తున్నాడంటే, నేను ఇక్కడ ఉండడం కంటే తండ్రి కుడి పార్శ్వాన ఆయనతో సమానంగా ఉండడం, మీరు నన్ను ప్రేమిస్తే సంతోషిస్తారు అన్నాడు. ఆ సందర్భంలో అన్నాడు, తండ్రి నాకంటే గొప్పవాడు, నేను ఆ గొప్ప స్థాయికి ఆయనతో సమానంగా ఉండడానికి ఇక్కడి నుంచి వెళ్ళడం, మీరు నన్ను ప్రేమిస్తే సంతోషిస్తారు, అంతేగాని నేను ఇక్కడే ఉండాలి, వెళ్ళిపోతే ఎలా అని అనుకోరు అన్నాడు అన్నమాట. దేవత్వంలో తండ్రి కుమారులు సమానం. కానీ మానవత్వాన్ని ధరించిన యేసుక్రీస్తు తండ్రికి లోపరుచుకోబట్టి తండ్రిని యేసుక్రీస్తు యొక్క దేవుడు, యేసుక్రీస్తు యొక్క తండ్రి అని పిలవడం జరుగుతుంది. స్వచ్ఛందంగా తన దైవ అధికారాన్ని వినియోగించకుండా ప్రభు విడిచిపెట్టాడు. ఇంకొక విషయం మీరు గమనించాలి. 2వ వచనం మనం పోయిన వారం ధ్యానం చేశాం కదా, మరోసారి చదువుకుందాం. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక అన్నాడు. సో కృప సమాధానానికి మూలం ఎవరు? ఏమండి? కాదండి, తండ్రి కుమారుడు. కృప సమాధానాలకు మూలం వారి దగ్గర నుంచే వస్తుంది అంటున్నాడు. మీరు గమనించండి, యేసుక్రీస్తు కానీ తండ్రితో సమానుడు కాకపోతే పౌలు దేవదూషణ చేసినట్టే. దేవుని నుండి మీ కృపా సమాధానం కలుగును గాక అంటే అర్థం ఉంది. దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి అంటున్నాడు. అవి ఇద్దరు సమానం కాకపోతే దేవదూషణ అవుతుంది. అది కృప కలిగేది దేవుని నుండి, సమాధానం కలిగేది దేవుని నుండి. అదే సమయంలో యేసుక్రీస్తు దేవుడు కాబట్టి కృప కలిగేది యేసుక్రీస్తు నుండి, సమాధానం కలిగేది యేసుక్రీస్తు నుండి. సాధారణంగా తండ్రి కంటే కుమారుడు ఏదో ఎక్కడో కొంత తక్కువ అనే అభిప్రాయం చాలా మందిలో ఉండిపోయింది. ఇది వాక్య వ్యతిరేకం. అందుకే పౌలే ఈ పత్రికలోనే ఆఖరి టాక్సాలజీ అంటాం, దేవుని మహిమపరుస్తూ దేవుని పేరట ప్రజలను దీవిస్తూ ఏమన్నాడో చూడండి. ఆఖరి వచనం, ఈ గ్రంథానికే ఆఖరి వచనం. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకు అందరికీ తోడేండుగా. ఎవరిని ప్రస్తావిస్తున్నాడు ముందు? తండ్రినా కుమారునా? అదేంటి మనం సీక్వెన్స్ ఎలా మాట్లాడతాం? తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములను మాట్లాడతాం. మరి పౌలేంటి కుమారుడు, తండ్రి, పరిశుద్ధాత్మ అంటున్నాడు? అవును, ఎక్కడ పొరపాటున కుమారుడు తండ్రి కంటే తక్కువ అనే భావం వస్తుందేమో అని ముందు కుమారుని గురించే మాట్లాడుతూ ఉన్నాడు. త్రియేకుడు దేవుడు అధికారంలో, దైవత్వంలో, వారి స్వభావంలో శాశ్వతంగా సమానులు. కాబట్టి పరిశుద్ధాత్మ గురించి ముందు మాట్లాడి తర్వాత తండ్రి కుమారుల గురించి మాట్లాడినా తప్పులేదు. కుమారుని గురించి మాట్లాడి తర్వాత పరిశుద్ధాత్ముడు తండ్రి గురించి మాట్లాడినా తప్పులేదు. త్రియేక దేవుని గురించి మాట్లాడుతూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకు అందరికీ తోడై ఉండునుగాక అంటున్నాడు. కాబట్టి తండ్రి ఎక్కువ, కుమారుడు ఎక్కువ, ఇద్దరు సమానం. మానవుడిగా దిగి వచ్చినప్పుడు తండ్రిని యేసుక్రీస్తు యొక్క తండ్రి, యేసుక్రీస్తు యొక్క దేవుడు అని చెప్పడం జరిగింది. అయితే దైవ సత్యాన్ని పరిశుద్ధాత్ముడే మనకు గ్రహింపు చేయాలి మన హృదయానికి. లేకపోతే ఇదే విషయం
ప్రభు దైవత్వాన్ని కొట్టేయడానికి భలే ఉపయోగపడుతుంది శత్రువులకి. ఆయనే అన్నాడు, నా తండ్రి నాకంటే గొప్పవాడు లేదా అంటాడు. ఏ కాంటెక్స్లో అన్నాడు, ఏ ఉద్దేశంతో అన్నాడు? మరి మిగతా వచనాలన్నింటి సంగతి ఏంటి? నేను తండ్రి సమానం అన్న సంగతులు. నన్ను చూసినవాడు తండ్రిని చూసినవాడే అన్నాడు. వాక్యాన్ని సరిగా సమగ్రంగా గ్రహించాలి. అలా గ్రహించడానికి మన శక్తి చాలదు. దేవుడు తన ఆత్మ ద్వారా మనకు గ్రహింపు చేస్తే తప్ప సత్యం బుర్రకెక్కదంతే. నువ్వు ఎంత మేధావివైనా, నీకు ఎన్ని పిహెచ్డీలు ఉన్నా, సత్యం అర్థమయ్యేది పరిశుద్ధాత్ముడు నీకు అర్థం చేయిస్తేనే. సో గ్రహింపు కలిగినటువంటి వాళ్ళం మనం ధన్యులం. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. కాబట్టి మనం పొందిన కృపను బట్టి, సమాధానాన్ని బట్టి తండ్రిని, ఆయన కుమారుని క్రీస్తును స్తుతించాలి మనం. ఓకే, అంటున్నాడు, కనికరం చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడుగాక అన్నాడు. యేసుక్రీస్తును 3 పదాలతో వర్ణించాడు. మొదటిది ప్రభు అయిన, 2 యేసు, 3వది క్రీస్తు అని. ఈ 3 పేర్లలో మనం విమోచన యొక్క సంపూర్ణతను చూడగలం. ప్రభువు అంటే అర్థం సార్వభౌమ పరిపాలకుడు అని అర్థం. సార్వభౌమ దైవత్వం కలిగినటువంటి వాడు, ప్రభువు, పరిపాలకుడు, ప్రపంచాన్ని ఏలేవాడు అని అర్థం. యేసు అంటే రక్షకుడు. ఎలా రక్షిస్తాడు? మన కోసం చనిపోయి తిరిగి లేవడం ద్వారా. కాబట్టి యేసు అనే దాంట్లో ఆయన విమోచన కార్యం చూడండి. ఆయన మన కోసం వచ్చి ప్రాణం పెట్టి మన పాపాలను భరించి తిరిగి లేచి మనల్ని విమోచిస్తూ ఉన్నాడు. ఈయన రక్షకుడు. ఈయన క్రీస్తు అంటే దేవుని చేత అభిషేకింపబడ్డాడు. ఎందుకంటే దేవుని శత్రువులందరినీ ఓడించి విమోచింపబడిన నిత్య రాజ్యాన్ని, క్రొత్త భూమిని, క్రొత్త ఆకాశాన్ని, శాశ్వత కాలం రాజుగా పరిపాలించేవాడు అని అర్థం. ప్రభువైన యేసు క్రీస్తు రక్షకుడైన, సార్వభౌముడైన, యుగయుగాల్లో ప్రపంచమంతటిని ఏలేవాడు అని అర్థం ప్రభువైన యేసుక్రీస్తు అంటే. ఆయన ఈ లోకానికి ఈ రీతిగా ప్రభువుగా, అధిపతిగా, రాజుగా, రక్షకుడిగా నియమించిన తండ్రి అయిన దేవుడు స్తుతింపబడుగాక అన్నాడు. 4వ వచనంలో తను దేవుని స్తుతించడానికి ప్రారంభించాడు కదా. సమస్త ఆదరణను కలుగుజేయు అనుగురించి తండ్రి, కనికరం చూపు తండ్రి అని. కాబట్టి ఆయన కనికరం ఏంటో, ఆయన ఇచ్చిన ఆదరణ ఏంటో స్తుతించాడు కదా, దాన్ని వివరిస్తూ ఉన్నాడు అనమాట. ఇప్పుడు అంటున్నాడు, మమ్మను దేవుడు ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్న వారిని నేను ఆదరించే శక్తి గల వారు మగినట్లు మా శ్రమ అంతట్లో మమ్మను ఆదరించుచున్నాడు అంటున్నాడు. పౌలుకు వచ్చిన శ్రమలు ఇంకెవరికి రాలేదేమో సేవలో. ఎన్నిసార్లు తనని చంపడానికి ప్రయత్నించారో, కేవలం వాక్యం చెబుతున్నాడు అని. అంతకుముందు యూదుడిగా ఉన్నప్పుడు క్రైస్తవులు హింసించాడు. అప్పుడు భలే అనుకున్నారు యూదులు. ఇప్పుడు ఈయనను దేవుడు మార్చుకుని ప్రభు కోసం పరిచర్య చేస్తూ తిరుగుతూ ఉంటే ఈయన్ని చంపాలని మళ్ళా యూదులు కుట్ర పన్నారు. ఒక ఊరిలో వాక్యం చెబుతూ ఉంటే అక్కడ యూదులు అల్లరి రేపి పౌలును పట్టుకోవాలని, చంపాలని ప్రయత్నించారు. ఒకసారి గోడ మీద నుంచి, కిటికీలో నుంచి తాళ్ళతో గంపలో దించబడ్డాడు. ఆ ప్రాకారం కాపలా కాస్తున్నారు గేట్ల దగ్గర. కిటికీలో నుంచి, గోడ నుంచి కిందకి దింపితే చీకటిలో తను తప్పించుకోవాల్సి వచ్చింది. లుస్త్రలో రాళ్ళతో కొట్టి చంపేశారు అనుకున్నారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ప్రభు అతన్ని లేపాడు. లేచి వేరే ఊరు వెళ్ళిపోయాడు. మళ్ళీ 4 ఊళ్ళు తిరిగి మళ్ళీ ఈ ఊరు వచ్చేసాడు. మళ్ళీ అక్కడ సంఘం కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళని బలపరచడానికి. మనం అనేక శ్రమలు పొంది పరలోకానికి వెళ్ళాలని తన దెబ్బలు ఇవన్నీ ఇంకా ఫ్రెష్గానే ఉండుంటాయి వాళ్ళకి చెప్పేసి వెళ్తూ ఉన్నాడు. అలాగా తను పొందిన శ్రమలో దేవుడు తను కాపాడుతూ వచ్చాడు, తను ఆదరిస్తూ వచ్చాడు. కాబట్టి అర్థమైంది అవతల వాళ్ళ శ్రమలో
ఆదరణ ఎంత అవసరమో కాబట్టి తనకు అనుభవాన్ని ఇతరుల ప్రయోజనం కోసమే దేవుడు ఇచ్చాడని ఇతరులను ఆదరించడం చేస్తూ వచ్చాడు. ఎట్టి శ్రమలో ఉన్న వారినైనాను ఆదరించడానికి శక్తి గలవారంగా చేశాడు దేవుడు మమ్మల్ని మా శ్రమ అంతట్లో ఆదరించడం వల్ల అంటున్నాడు. అంటే 10 మంది పిల్లల కన్నా ఆమెకు మొదటి కాన్పుకో రెండో కాన్పుకో వెళ్ళేవాడిని భయపడతా ఉంటే ధైర్యం చెప్పడానికి కష్టమే ఉంది. ఈమె ఎంతమందికి అంది? 10 మందిని అంది. 10 మందిని పెంచింది. ఆవిడికి తేలిక కదా 2-3 పిల్లల్ని కని పెంచడానికి, ప్రోత్సహించడానికి. పౌలు పొందిన శ్రమ ఎదుట మిగతా వాళ్ళు పొందిన శ్రమలు చాలా చిన్నవి కాబట్టి ఎట్టి శ్రమలో ఉన్న వారిని ఆదరించడానికి దేవుడు మమ్మల్ని శక్తివంతులుగా చేయడానికి మా శ్రమ అంతట్లో మమ్మను ఆదరించుచున్నాడు అని చెబుతూ, క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగో విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణీయు మాకు విస్తరించుచున్నది. శ్రమలు విస్తరిస్తున్నాయేమో అనుకుంటున్నామా? దానికి తగ్గ ఆదరణ కూడా దేవుడు విస్తరింపజేస్తాడు. ఎందుకు ఆయన విడిచిపెట్టడు, ఎడబాయడు. నీకు శ్రమలు ఎక్కువ అవుతున్నాయా? ఆదరణ కూడా అంత ఎక్కువ అవుతుంది. ఎక్కువ శ్రమ అనుభవించిన వాళ్ళకు ఎక్కువ ఆదరణ దొరుకుతుంది. కాబట్టి ఎట్టి శ్రమలు ఉన్నవారు నేను ఆదరించాలని ఎక్కువ శక్తి గలవారు అవుతారు. కాబట్టి ఎక్కువ శ్రమ ఎక్కువ ఆదరణ కోసమే, ఎక్కువ మేలు కోసమే, ఎక్కువ శక్తిమంతులు అవడం కోసమే. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదు. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదు. మీ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టు ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది అంటున్నాడు. నిజానికి పౌలు జీవితం అంతా ఇతరుల కోసమే. తను బాధలు పడ్డా ఆ బాధల్లో ఆదరణ పొందినా ఇదంతా ఇతరుల కోసమే అంటూ ఉన్నాడు. మీరు శ్రమల్లో ఎలాగో పాలువారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలువారై ఉన్నారని ఎరుగుదుము కనుక మిమ్మల్ని గూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది అంటున్నాడు. కొరింథీ సంఘంలో కూడా కొంతమంది యోగ్యులు ఉన్నారు. వారు కూడా ప్రభువులాగా శ్రమలు పడుతూ ఉన్నారు, సత్యం కోసం, నీతి కోసం, క్రీస్తు కోసం. అలాంటి వారికి దేవుడు పౌలును ఆదరించినట్టే వారిని కూడా ఆదరిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మనల్ని శ్రమల గుండా తీసుకువెళ్ళి ఆదరిస్తూ ఉన్నప్పుడు మనకు ఒక్కళ్ళకే వచ్చిన ఈ శ్రమలు నాకే ఎందుకు రావాలి అనే భావం కనుపరచకూడదు. ఎందుకు అంటే మన శ్రమ ఒంటరిది కాదు. ఈ శ్రమకు చాలా కనెక్ట్ అయిన థింగ్స్ ఉన్నాయి. శ్రమ, ఆదరణ ఈ రెండు కలిసి ఉంటాయి. పౌలు జీవితం అంతా ఈ రెండు కలిసి ఉండడమే. తను శ్రమలు పడడం, దేవుడు తను తప్పించడం, ఆదరించడం. వాళ్ళు ఇంకొకరు వెళ్తే ఇంకొక రకమైన శ్రమ రావడం, అక్కడ దేవుడు విడిపించి ఆదరించడం. కాబట్టి శ్రమ, ఆదరణ, శ్రమ, ఆదరణ, శ్రమ, ఆదరణ పగలు రాత్రిలాగా కలిసే ఉన్నాయి పౌలు జీవితంలో. కాబట్టి శ్రమ ఒంటరిది కాదు. శ్రమ ఒక్కటి నేను చూడకూడదు. శ్రమ ఎంత విస్తరించిందో ఆదరణ అంతా విస్తరించింది అంటున్నాడు కదా. మరి ఆదరణతో కలిపి ఎందుకు శ్రమను మాట్లాడడం? మన కష్టాల గురించే చెబుతాం. కష్టాలు దేవుడు ఎలా ఆదరించాడు ఎందుకు మాట్లాడడం? ఏ రోజున పోషణ తగ్గిందా నీకు? దాని గురించి ఎందుకు మాట్లాడు? పౌలు రెండింటి గురించి మాట్లాడుతున్నాడు. మా శ్రమ విస్తరించింది, ఆదరణయు విస్తరించింది అంటున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది అంటున్నాడు. క్రీస్తు యొక్క శ్రమ, క్రీస్తు ద్వారా ఆదరణ, రెండింటి కనెక్షన్ చూడండి. క్రీస్తు యొక్క శ్రమ అంటే ఏంటి అర్థం? ఈ శ్రమలు క్రీస్తు పెట్టినవి కాదు. క్రీస్తును బట్టి శత్రువులు పెట్టే శ్రమలు ఇవి. కానీ ఆదరణ క్రీస్తు ద్వారా అంటున్నాడు. క్రీస్తు ద్వారా శ్రమలు అంటలా. క్రీస్తు యొక్క శ్రమలు విస్తరిల్లుతున్నాయి, అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు విస్తరించుచున్నది అంటున్నాడు. అంటే ప్రభువుని బట్టి మనం ఎదుర్కొనే కష్టాలు, శ్రమలు ఇవి లోకంలో మనం అనుభవిస్తున్నాం. ఆయనను బట్టి అనుభవిస్తున్నాం కాబట్టి ఆదరణ ఆయనే ఇస్తాడు.
ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి, 2-3 విషయాలు చూద్దాం. కాబట్టి మనం చెప్పుకునేది ఏంటంటే శ్రమ ఒంటరిది కాదు, శ్రమకు చాలా విషయాలు కనెక్ట్ అయి ఉన్నాయి. శ్రమ ఆదరణ ఎప్పుడు కనెక్ట్ అయి ఉంటాయి. ఈ ఆదరణ కూడా మన ఒక్కళ్ళ కోసమే కాదు, ఇతరులను ఆదరించడం కోసం దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు. కాబట్టి చూడండి, క్రీస్తు కొరకు శ్రమ వస్తుంది, క్రీస్తు ద్వారా ఆదరణ కలుగుతుంది. ఇది ఎందుకు అంటున్నాడు? ఎట్టి శ్రమలో ఉన్న వారిని ఆదరించడానికి శక్తి గల వారు మగినట్లు దేవుడు మా శ్రమంతట్లో మమ్మల్ని ఆదరించుచున్నాడు అంటున్నాడు. కాబట్టి శ్రమ మనది ఒంటరిగా చూడకూడదు. ఇది ఎవరి ఆదరణ కోసం వచ్చిందో, ఈ శ్రమ ఎట్టి ఆదరణ పొందడానికి మాకు ఇచ్చాడో, ఈ ఆదరణ ఎటువంటి వారికి పంచడానికి ఇచ్చాడో అనే కోణంలోనే చూడాలి మన శ్రమను. మేము దాదాపు ఒక 18 సంవత్సరాల క్రితం నా భార్య అనారోగ్యాన్ని బట్టి చాలా హాస్పిటల్స్ తిరిగాము. ఈ జాయింట్స్ అన్నీ ఎర్రగా అయిపోయి, ఒక్కొక్కసారి గ్లాస్ కూడా పట్టుకోలేకపోయేది, మెట్లు కూడా ఒక్కొక్కసారి ఎక్కలేక చేతులు కూడా పెట్టాల్సి వచ్చేది పై మెట్టు మీద, అంత వంగి అలా నడవాల్సి వచ్చేది. తణుకు, రాజమండ్రి, విశాఖపట్నం, హైదరాబాద్ హాస్పిటల్స్ అని అయిపోయినాయి. పెనిడ్యూర్ 12 lakhs ఇంజక్షన్ ఇచ్చేసేవారు. నిజానికి సిఎంసీ వెళ్ళాక అన్నారు అది కాదు అసలు వైద్యం అని అన్నారు. ఆ ఇంజక్షన్ ఇస్తున్నప్పుడు మనకు దగ్గర ఉండలేం, అంత బాధపడతారన్నమాట. మనం వెళ్ళిపోతాం పక్కకి. ఇగో నర్సు గారు అంటుంది నిజంగానే. రాంగ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. డిస్కలరేషన్, శరీరం నల్లగా అయిపోవడం మొదలుపెట్టింది. మేము అక్కడికి వెళ్ళాము. 18 సంవత్సరాల నుంచి అక్కడ వైద్యం వాడుతూ ఉన్నాం. అయితే ఇద్దరం వెళ్ళాం. భాష అక్కడ నాకు హిందీ రాదు, తమిళ్ రాదు. చెన్నైలో 2 సంవత్సరాలు చదువుకున్నా, తమిళ్ రాలే నాకు. 2 గంటలు నిలబడ్డామండి కౌంటర్ దగ్గర. తీరా అక్కడికి వెళ్ళాక అన్నాడు వచ్చే వారం రండి, అపాయింట్మెంట్ లేదు అన్నాడు. ఇంత దూరం ప్రయాణం చేసి వెళ్ళి అంతలా మేము ఇబ్బంది పడి నిలబడిన తర్వాత లేదు అపాయింట్మెంట్ అంటే ఎలా ఉంటుందో ఆలోచించాను. రోజు 10,000 మంది వస్తారండి అవుట్ పేషెంట్స్. తిరణాల్లా ఉంటుంది అది. ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వచ్చి సరైన ట్రీట్మెంట్ దొరుకుతుందని ఆశతో అక్కడికి వస్తూ ఉంటారు. మాకు అనిపించింది ఈ వయసులో, సాధారణంగా పెద్ద వయసులో ముదిరిపోయిన కేసులు అక్కడికి వెళ్తూ ఉంటారు. ఈ వయసులో మాకు ఎందుకు ఈ శ్రమ అనుకున్నాం. కానీ మీరు నమ్మరు, కొన్ని ప్రాణాలు నిలబడి మా వల్ల. అంటే మేము చేసి కాదు, మేము అక్కడికి నడిపించాం కరెక్ట్ టైంలో. వాళ్ళు బ్రతికి ఎంత ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారో. యథార్థంగా చెప్తున్నాం దేవుని సన్నిధిలో. దేవుడు మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళిపోయినట్టే మేము వాళ్ళు అక్కడ నడిపించకపోదాం, చచ్చిపోదురు. ఒక అమ్మాయి డెత్ బెడ్ మీద ఉంది. నేను వెళ్ళి రిపోర్ట్స్ చూసా, అర్థమైంది కిడ్నీ ఫెయిల్యూర్ అని. ఏంటని అడిగితే హైదరాబాద్లో ఎక్స్పెరిమెంట్ చేయడానికి 10,000 ఇంజక్షన్ ఫ్రీగా చేస్తామమ్మా, దీని మీద ప్రయోగం చేస్తున్నాం, మీకు ఏదైనా అవసరం మేము చూసుకుంటామన్నారు. తర్వాత పట్టించుకోవాలా, చెప్పకూడదు మీకు, కింద పురుగు పట్టేసింది, చచ్చిపోద్ది అనుకున్నారు. నేను అప్పటికప్పుడు తత్కాల్లో టికెట్లు తీసి కూతురికి తల్లిదండ్రులు ఇద్దరికి మీరు వెళ్ళిపోండి అన్నాను. వాళ్ళ మాట నమ్మి లోబడ్డారు, వెళ్ళారు. బేసిన్లో ఏదో మందేసి వాటర్లో కూర్చోబెట్టారు. కొద్ది రోజుల్లో ఆమె కోలుకుంది. తర్వాత పెళ్ళయి బిడ్డను కానీ డిగ్రీ చదివి ఆ పిల్లోడు ఇప్పుడు మందులు ఎంత పరిచయం చేస్తాడో. ఇంకో డాక్టర్ గారు హిందూ, ఆయన ప్రాణాపాయంలో ఉన్నారు. మేము గైడ్ చేసి డాక్టర్స్ని కనెక్ట్ చేసి అక్కడ పంపించాం. ఆయన శుక్రవారం వెళ్దాం అనుకున్నారు, కానీ మేము మంగళవారమే పంపించాం.
అప్పటికప్పుడు తత్కాలు తీసి ట్రైన్ కూడా ఎక్కించాం. ఆయన కానీ శుక్రవారం వెళ్ళి ఉంటే శని ఆదివారాలు సెలవు, అక్కడ ఆయనకి ముదిరిపోను. శుక్రవారం కల్లా మామూలుగా నడుచుకుంటూ వెళ్ళిన ఆయన అటొకలు పట్టుకోవాల్సిన స్థితికి వచ్చారట. అక్కడ ఈలోగా టెస్ట్ రిజల్ట్స్ వచ్చినాయి. సండే కల్లా ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. ఆయన కోలుకున్నాడు. మమ్మల్ని సిఎంసికి దేవుడు తీసుకెళ్ళింది మా ఒక్కళ్ళ కోసం కాదు, చాలామంది కోసం మమ్మల్ని తీసుకెళ్ళాడు అక్కడికి. మీకు అర్థమవుతుంది ఎందుకు చెప్తున్నాను ఇదంతా? మన శ్రమ ఒంటరిది కాదు, దీనికి చాలా కనెక్ట్ అయి ఉన్నాయి. ఎందుకు ఒప్పుకుంటున్నాడో మనకు తెలియదు ఆ టైంలో. తర్వాత ఎవరెవరికి దీన్ని మేలుగా మార్చడం కోసం మనల్ని ఆ అనుభవం గుండా తీసుకువెళ్తున్నాడో తెలిస్తే దాన్ని కాదనుకో అనుభవాన్ని. పౌలు అంటున్నాడు, దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించున్నాడో ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్న వారిని ఆదరించుటకు శక్తి గల వారు మగినట్లు ఆయన మా శ్రమ అంతట్లో మమ్మను ఆదరించుచున్నాడు అంటున్నాడు. సో మనల్ని ఆదరించేది ఇతరుల ఆదరణ కోసం. కాబట్టి ఒక డబ్బు మనకు అప్పగించి దీన్ని మీ వినియోగం కోసం, ఇంకా సేవ కోసం, పేదల కోసం ఎలా ఖర్చు పెట్టమని, పెట్టుబడి పెట్టమని దేవుడు మనకిచ్చాడో ఆదరణ కూడా అంతే. మనం పొందిన ఆదరణకు కూడా మనం గృహ నిర్వాహకులం, స్టూవర్డ్స్. దీన్ని ఇతరులకు నమ్మకంగా పంచడానికి మనకిచ్చాడు. మీకు అర్థమవుతుందా? కాబట్టి మనం గృహ నిర్వాహకులం. మన టైంకి లేకపోతే మనకు దేవుడు ఇచ్చిన డబ్బుకే కాదు. ఆస్తిపరులు ఏం చేయాలి? పేదలకు పంచాలి కదా. అలాగే నీకు ఎక్కువ శ్రమ కలిగింది, ఎక్కువ ఆదరణ కలిగిందా, అది నీ కోసం కాదు, నువ్వు ఇతరులకు పంచడానికే దేవుడు నిన్ను ఆదరించాడు. కాబట్టి శ్రమ ఒంటరిగా చూడొద్దు. దేవుడు దాన్ని ఎందుకు ఒప్పుకుని నిన్ను ఆదరిస్తున్నాడో, నీ ఆదరణ ఎంతమందికి ఉపయోగపడాలో అది మనం గుర్తించాలి. ఆదరణ దేవుడు శ్రమ ఎంత విస్తరిల్లుతుందో అంత ఆదరణ చెప్పండి విస్తరిల్లుతుంది అన్నాడు కదా. ఒకే పదం వాడాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచున్న అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది అన్నాడు. అయితే ఆదరణకు ఒక షరతు ఉంది ఇక్కడ. ఏంటో చెప్తారా? ఆదరణకు షరతు ఏంటంటే ఈ శ్రమ క్రీస్తును బట్టి కలగాలి. అంతేగాని నువ్వు పాపం చేసి పశ్చాత్తాప పడక పాపంలో కొనసాగుతున్నందుకు వచ్చినాయి అనుకో కష్టాలు, దేవుడు నేను ఆదరించడు. నువ్వు పాపాన్ని విడిచిపెట్టకుండా పాపంలో కొనసాగుతున్నందుకు నీకు దేవుడు ఇచ్చేది ఆదరణ కాదు, శిక్ష ఇస్తాడు. కాబట్టి ఆదరణ కలిగేది క్రీస్తు కోసం నువ్వు పడే శ్రమల్లో, నీతి కోసం నువ్వు పడే శ్రమల్లో. నన్ను ఒక సోదరుడు వచ్చి అంటున్నాడు, ఇల్లు అద్దెకు అడుగుతూ ఉంటే అంతా బాగానే ఉంది, లాస్ట్లో మీరు ఎవరని అడిగితే మేము క్రైస్తవులు అని చెప్పగానే మీకు ఇవ్వమని అనేస్తున్నారు అన్నాడు. మా తర్వాత వచ్చారండి తాడేపల్లిలో వీధిలోకి. మందిరం కట్టే కొద్ది కాలంలో మేము ఎలాగో అక్కడ ఉండం, సామానం పెట్టుకుని అప్పుడప్పుడు ఆదివారాలు లేదా పని చూడడానికి వెళ్ళినప్పుడు వాడుకోవడానికి ఇల్లు అడిగితే క్రైస్తవులకు ఇవ్వమని అన్నారు. అంతే. ప్రభువుని బట్టి వచ్చింది శ్రమ. కాబట్టి ప్రతిఫలమే, మేలే. అలా కాకుండా చూడండి, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో అంటున్నాడు, 19-20 వచనాలు, ఎవడైనా అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనసాక్షి కలిగి దుఃఖం సహించినలా అది హితమగును. తప్పిదమునకే దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన మీకు ఏమి ఘనము? తప్పిదానికే శ్రమలు భరించడం గొప్ప కాదు, అది సహించడం సహనం అవ్వదు. మొదటి పేతురు 4వ అధ్యాయం 15వ వచనం చూడండి. మీలో ఎవడను నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరుల జోలికి పోవాడుగా కానీ బాధ అనుభవింప తగదు. తప్పు చేసి బాధ అనుభవించడం మనకు
మనకు చెందదు. పాపం చేయకూడదు, దానివల్ల వచ్చే బాధ అనుభవించకూడదు. ఎందుకు? దేవుడు దాంట్లో మనల్ని ఆదరించడు, శిక్షిస్తాడు ఇంకా. కానీ ఎందుకు బాధ అనుభవించాలి? ఎవడైనా క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించినట్లా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవాలని. క్రైస్తవులం అయినందుకు మనల్ని బాధపడుతున్నారు అనుకోండి, దాన్ని బట్టి మనం సిగ్గుపడక దేవుని మహిమపరచాలి. కాబట్టి ఆదరణకు షరతు ఏంటి? ఈ ఆదరణ క్రీస్తును బట్టి, ఆయన సువార్తను బట్టి, క్రైస్తవులమైనందుకు మనకి శ్రమలు వస్తూ ఉంటే, ప్రభువుని నమ్మినందుకు శ్రమలు వస్తూ ఉంటే, అలాంటి శ్రమ అంతట్లో దేవుడు మనల్ని ఆదరిస్తాడు. ఇలా క్రీస్తు కోసం మనం ఈ లోకంలో ఎంత శ్రమ అనుభవిస్తామో, ఇహలోకంలో అంత ఆదరణ, నిత్యత్వంలో అన్ని బహుమానాలు పొందుతాం. సరే, మీరు గమనిస్తే 2వ కొరింథీ పత్రిక అంతట్లో పౌలు తనకు ఎటువంటి శ్రమలు, పోరాటాలు, దెబ్బలు, అవమానాలు, జాగరణలు, హింసలు, ప్రాణాపాయాలు ఎదురైనయో పదే పదే చెప్తాడు. అంటే పౌలు తన కష్టాలు గోడు వినిపించుకుంటున్నాడా? ప్రజల దగ్గర సానుభూతి కోసం తన కష్టాలన్నీ చెప్పుకుంటున్నాడా? కాదు. నేను పొందిన ఇన్ని కష్టాలు నాకు అంత మేలు చేసినాయి, కష్టాలు నా మేలు కోసమే అని చెబుతూ ఉన్నాడు. అర్థమవుతుంది మీకు? చూడండి 4వ అధ్యాయం 10వ వచనం. కాదు, 6వ అధ్యాయం 10వ వచనం. 8, 9, 10 వచనం కలిసి చదువుతున్నాను చూడండి. ఘనతల వలన, సుకీర్తి దుష్కీర్తి వలనను దేవుని పరిచారకులమేంటి అన్ని స్థితులలో మమ్మల్ని మేమే మెప్పించుకొంచున్నాము. మేము మోసగాండ్రమైనట్టుండి సత్యవంతులము, తెలియబడిన వారమైనట్టుండి బాగుగా తెలియబడిన వారము, చనిపోచున్న వారమైనట్టుండి ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమైనట్టుండి చంపబడిన వారము, దుఃఖపడిన వారమైనట్టుండి ఎల్లప్పుడూ సంతోషించే వారము, దరిద్రులమైనట్టుండి అనేకులకు ఐశ్వర్యం కలిగించే వారము, ఏమీ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారము. 11వ అధ్యాయం 23 నుంచి చూడండి. 11:23 నుంచి. మీరు క్రీస్తు పరిచారకుల వెరివారం ఇలా మాట్లాడుచున్నాను. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకులను, మరి విశేషంగా ప్రయాసపడుతుని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటేని, అపరిమితంగా దెబ్బలు తింటేని, అనేక మార్లు ప్రాణాపాయముల్లో ఉంటేని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటేని, 3 మారు బెత్తములతో కొట్టబడితేని, ఒకసారి రాళ్లతో కొట్టబడితేని, 3 మారు ఓడ పగిలి శ్రమపడితేని, ఒక రాత్రింబగలు సముద్రంలో గడిపితేని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలన ఆపదలోను, దొంగల వలన ఆపదలోను, నా స్వజనుల వలన ఆపదలోను, అనుజనుల వలన ఆపదలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యముల ఆపదలోను, సముద్రంలో ఆపదలోను, కపట సహోదరుల ఆపదలోను ఉంటిని. ప్రయాసముతోను, కష్టముతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వంతోను ఉంటుని. ఇంకా నువ్వు చెప్పవలసినవి అనేకమున్నవి, ఇవి గాక సంఘంలోకి వచ్చిన చింతయు కలదు. ఈ భారము దినదినమునకు నాకు కలుగుచున్నది. ఇన్ని కష్టాలు తను వర్ణించడంలో తన గోడు వినిపించుకోవడం కాదు, తన బాధలు తనకే మేలు చేస్తున్నాయని పౌలు తెలుసుకున్నాడు. అందుకే అంటున్నాడు 7వ అధ్యాయం 4వ వచనంలో అంటున్నాడు, మీ ఎడల నాకు ధైర్యంగా మాట్లాడుచున్నాను. మిమ్మల్ని గూర్చి నాకు చాలా అతిశయం కలదు, ఆదరణతో నిండుకొని ఉన్నాను. మా శ్రమ అంతటికి మించిన అత్యధికమైన ఆనందంతో ఉప్పొంగుచున్నాను. వారి కోసం శ్రమపడ్డాడు, అవమానం భరించాడు, కానీ వారిని భక్తిలో తను సువార్త ద్వారా తేగలిగాడు. కాబట్టి వారిని ఆత్మీయంగా స్థిరంగా ఉండడం చూసి తాను ఆనందిస్తూ ఉన్నాడు. 12:10 నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను, కనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లోను, నిందల్లోను, ఇబ్బందుల్లోను, హింసలను, ఉపద్రవం నేను సంతోషించుచున్నాను. అంటే తనకు కలిగిన శ్రమలు తనకు మేలు చేస్తున్నాయన్న సంగతి తనకు అర్థమైంది. రోమా 5:3లో కూడా శ్రమ వలన తనకి ఎంత మేలుందో రాస్తూ అంటున్నాడు. శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుజేయని ఎరిగి శ్రమల యందును అతిశయపడదుము అంటున్నాడు.
కాబట్టి శ్రమల గురించి ప్రస్తావించడంలో తన గోడు వినిపించుకోవడం కాదు, సానుభూతి కోసం చెప్పడం కాదు. ఇన్ని శ్రమలు అనుభవించాను, నేను ఇంత ఆదరణ అనుభవించాను, ఇంత మేలు పొందాను, కాబట్టి శ్రమలో నేను అతిశయిస్తున్నాను అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ముగింపులో శ్రమల వల్ల పౌలుకు కలిగిన 7 మేలేంటో చూద్దాం. అలాగే మనకు కూడా శ్రమల వల్ల ఇలాంటి 7 మేళ్ళు ఉన్నాయని గ్రహిద్దాం. మొదటిది, శ్రమల మూలంగా పౌలు దేవుని గురించి మరీ లోతైన అనుభవం పొందాడు. దేవుని గురించి శ్రమల్లో లోతైన అనుభవం పొందాడు. అందుకే అంటున్నాడు 3వ వచనంలో, కనికరము చూపు తండ్రి. ఎలా అనగలుగుతున్నాడు? తను బాధలో, కష్టంలో, దుఃఖంలో మొరపెట్టాడు, దేవుడు జాలిపడ్డాడు. కాబట్టి దేవుడు కనికరం చూపే దేవుడు అని అర్థమైంది అనుభవపూర్వకంగా. సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు, అన్ని రకాల ఆదరణ అనుభవించాడు. దేవుని మీద గ్రహింపు పెరిగింది. దేవుని గురించి ఎక్కువ తెలుసుకోవాలి అంటే ఆయన ఇచ్చే మేలు, ఆదరణ ఎక్కువ అనుభవించాలి. శ్రమలో దేవుని గురించిన లోతైన అనుభవం కలిగింది. అంతేకాదు, శ్రమల వల్ల కలిగిన రెండవ మేలు ఏంటంటే తీయని ఆదరణ పొందాడు, మధురమైన ఆదరణ పొందాడు. ఆ శ్రమ వల్ల ఈ ఆదరణ దొరికింది. ఆ శ్రమ లేకపోతే ఆదరణ దొరకదుగా. మామూలుగా ఉన్నప్పుడు పిల్లల్ని వాళ్ళ పనులు చేసుకుంటూ వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. జ్వరం రాగానే తండ్రి ఏం చేసేస్తున్నాడు? సెలవు పెట్టేసి మరి పిల్లడి దగ్గర కూర్చుని వాడిని ఎత్తుకుని వాడి తల నిమిరి నూనె రాసి తడిగుడ్డతో వేడి ఒంటిని చల్లబెడుతూ ఎంత పట్టించుకున్నాడో. వీడెప్పుడు నాన్నతో అంతసేపు గడపలా. శ్రమ ద్వారా పిల్లడికి ఏం కలుగుతుంది? ఆదరణ కలుగుతుంది. దేవుని ఆదరణ శ్రమలు పొందిన వారు ఎక్కువ అనుభవిస్తూ ఉన్నారు. నువ్వు ఆయనతో సంభాషించడం, నువ్వు ప్రార్థనలో ఆయనతో గడపడం, ఆయన మెల్లని స్వరం నువ్వు వాక్యాన్ని గుర్తు చేస్తూ నిన్ను ఆదరిస్తూ ఉంటే, నీ హృదయం పులకిస్తూ ఉంటే ఈ ఆదరణ మధురమైంది. శ్రమ వల్లే కలిగింది. కొంతమందికి జ్వరం వస్తే ఇష్టం పిల్లలకి. ఎందుకు? అప్పుడే గోల్డ్ స్పాట్లు ఇదివరకు రోజుల్లో. ఇంకోటి ఏంటి, డ్రింక్ పేరేంటి? ఫ్యాంటా కాదండి, గ్రీన్ కలర్లో, లైట్ గ్రీన్లో పాత రోజుల్లో ఉండేది కదా, లిమ్కాతో పాటు పాతవి అండి. కిస్మత్. నా భార్య అనేది జ్వరం వచ్చినప్పుడు భలే ఇష్టంగా ఉండేదండి చిన్నప్పుడు. బ్రెడ్ లేకపోతే కిస్మత్ ఇలా డ్రింక్స్ తెచ్చి ఇచ్చేవారు అందరూ. నిజమే, శ్రమ వల్ల ఆదరణ కలుగుతూ ఉంది. మనుషులే ఎంత ఆదరిస్తూ ఉంటే దేవుడు ఇంకెంత ఆదరిస్తూ ఉన్నాడు కదా. 3వ మేలు ఏంటంటే ఇలా శ్రమలో అనుభవం కలిగినటువంటి వాళ్ళే ఇతరులను బాగా ఓదార్చగలుగుతూ ఉన్నారు. పౌలు అంటున్నాడు, దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించున్నాడో ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్న వారిని ఆదరించడానికి శక్తి గలవారమయ్యాము అంటున్నాడు. కానీ పిల్లలను కన్నా ఆమె కానుపుకి వెళ్తున్న ఆమెకి ఏమన్నా ధైర్యం చెప్పగలదా? చెప్పండి. అసలు ప్రసవం అనే అనుభవం లేదండి, పిల్లల్ని కనలేదు. టెన్షన్ పడుతున్న మొదటి కానుపు అమ్మాయికి ఏం చెప్తుంది? మామూలుగా పైపై పొడి మాటలు చెప్పొచ్చేమో, కానీ అనుభవం ఉన్న స్త్రీ చెప్పిన దానికి తేడా లేదా? ఈ కష్టాలు నిన్ను ఇతరులను ఆదరించడానికి అర్హులుగా చేస్తూ ఉన్నాయి, శక్తి గలవారుగా చేస్తూ ఉన్నాయి. నేను అనుభవించానమ్మా ఇది, ఎందుకంత టెన్షన్ పడతావు? ఏముండదు, కంగారు పడుకు. అక్కడ బిడ్డనిస్తున్నాడు దేవుడు. ఓహో, నువ్వు నలుగురిని కన్నావా, అయితే పర్లేదన్నమాట అని ధైర్యం తెచ్చుకుంటాడు. సో కష్టాల వల్ల మనకు కలిగే మేలు ఏంటంటే ఇతరులను ఆదరించడానికి శక్తి గలవారం అవుతాం. 4వది 9వ వచనంలో అంటున్నాడు,
మరియు మృతులను లేపు దేవుని యందే గాని మా యందే మేము నమ్మిక ఉంచకున్నట్లు మరణమగుదు మన నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉంది. శ్రమ తీవ్రతను బట్టి పౌలుకు అర్థమైంది, మా వల్ల మేము తప్పించుకుని బతకలేము, మృతుల్లో నుంచి లేపే దేవుడు యందే తప్ప మా మీద మేము ఆధారపడడానికి ఏమి లేదు, ఇక నిస్సహాయం అయిపోయాం అంటున్నాడు. కాబట్టి శ్రమ ద్వారా ఏం కలుగుతుందంటే దేవునిపైనే పూర్తిగా ఆధారపడడం నేర్చుకున్నాడు పౌలు. శ్రమ తీవ్రత ఎక్కువయ్యే కొద్దీ ఇక నువ్వు చేతులు ఎత్తేస్తావు. నా బంధువులు సహాయం చేయలేరు, వైద్యం పనిచేయదు, నా డబ్బు నేను బ్యాంకులో దాచుకున్నది నాకు ఉపయోగపడదు, నాకు తెలిసిన పెద్ద మనుషులు రాజకీయవేత్తలు నాకు ఎవరు సహాయం చేయలేరు, దేవా ఇక నువ్వు తప్ప నాకు దిక్కు మరొకటి లేదు అని పూర్తిగా దేవుని మీదే ఆధారపడడం నేర్చుకుంటాం ఈ శ్రమ వల్లే. లేకపోతే ఏం చేస్తాం? శ్రమ రాగానే ఎవరికి ఫోన్ చేయాలని ఆలోచిస్తాం ప్రార్థన చేయడానికి బదులు. ఈ డోర్లన్నీ క్లోజ్ అయిపోయాక అప్పుడు పై వైపు చూస్తాం. శ్రమ దేవుని మీదే ఆధారపడేటట్లు చేస్తాం. 5వది, శ్రమ వల్ల నిత్యత్వంలో మరింత మహిమకు ఈ బాధలే దోహదం అని పౌలు తెలుసుకున్నాడు. 4వ అధ్యాయం 18వ వచనం, 16, 17, 18 చదువుతాను చూడండి. కావున మేము ఆధార్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్న అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచున్నాము కనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువ నిత్యమైన మహిమ భారము కలుగు చేయుచున్నది. ఎలా అనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అన్నాడు. ఈ శ్రమలు ప్రభు కోసం పడ్డం వల్లే పరలోకంలో ఎక్కువ మహిమ భారం కలుగుతుంది. అక్కడ బహుమతులు, కిరీటాలు ఇక్కడ ప్రభు కోసం సువార్త కోసం పడిన కష్టాలను బట్టే అన్న సంగతి అర్థమయ్యేటప్పటికీ తనకు ఈ కష్టాలను చూడడానికి బదులు భవిష్యత్తులో దేవుడు ఇవ్వబోయే ఆ బహుమానం కోసం నిరీక్షణతో ఎదురు చూసి వీటిని తట్టుకోవడానికి ధైర్యం తెచ్చుకుంటూ ఉన్నాడు. కాబట్టి నిరీక్షణ కలుగుతాం. కష్టపడి చదువుకోవడం ఎందుకు? నిద్ర లేకుండా అవతల వాళ్ళు క్రికెట్ ఆడుకుంటా, సినిమాలకు వెళ్తా, నిద్రపోతా, టీవీల ముందు కూర్చుంటా ఉంటే పిల్లోడు అంత కష్టపడడానికి కారణం ఏంటి? వీడికి తెలుసు తర్వాత పరీక్షల్లో జయం వచ్చినప్పుడు, మంచి ర్యాంక్ వచ్చినప్పుడు కలగబోయే భవిష్యత్తు. కాబట్టి కష్టపడుతున్నాడు. ఇప్పుడు పరలోకం మహిమకు నిరీక్షణ కలుగుతుంది ఈ కష్టాల్లో. మొదటిది, శ్రమల మూలంగా దేవుణ్ణి గురించి మరింత లోతుగా తెలుసుకున్నాడు. రెండవది, శ్రమల్లో మధురమైన తీయని ఆదరణ పొందాడు. మూడవది, ఇతరులను ఓదార్చడానికి శక్తి గలవాడయ్యాడు అనుభవపూర్వకంగా. నాలుగవది, ఇక తన మీద తను ఆధారపడకుండా తనతోటి ఉండేవాడిని లేదా తన సొంత బలాన్ని నమ్ముకోకుండా దేవుని మీదే పూర్తిగా ఆధారపడడం నేర్చుకున్నాడు. ఐదవది, నిత్యత్వంలో ఈ బాధల వల్లే మహిమ, బహుమానాలు, కిరీటాలు కలుగుతాయన్న నిరీక్షణ తనకు కలిగింది. ఆరోది, తన బాధల్లోనే తనలోని దేవుని బలం అధికమవుతుందని గ్రహించాడు. 12వ అధ్యాయంలో మనం చూసాం 10వ వచనం, నేను ఎప్పుడు బలహీనుడినో అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవంలో నేను సంతోషించుచున్నాను. మనం ఎప్పుడు బలహీనమో అప్పుడు దేవుని బలాన్ని మనం అనుభవిస్తాం. ఈ కష్టంలో మనలో దేవుని బలం అధికమవుతాం. దేవుడు తన బలంతో మనల్ని బలపరుస్తున్నాడు. ఒక్కొక్కసారి ఏమి మనం చేయలేమనుకుంటాం, ఆయన మీద పూర్తిగా ఆధారపడతాం. మనకి ఆశ్చర్యం కలుగుతుంది, నేనేనా ఈ అద్భుతం చూడగలిగింది, ఈ కార్యం నెరవేర్చగలిగింది అనుకుంటాం. మన స్వబలంతో చేసిన దానికంటే మన బలం లేనప్పుడు గుర్తించినప్పుడు ఆయన మీద ఆధారపడడం వల్ల ఆయన బలంతో గొప్ప కార్యాలు మనం చూడగలం. పౌలు అలాగే దేవుని బలంతోనే పరిచర్య చేశాడు. ఆఖరిగా 7వదిగా, బాధల వల్ల కలిగే ఫలితం ఏంటో తెలుసా? ఓర్పు, సహనం, ఇవి నేర్చుకుంటాం అంటున్నాడు. 6వ వచనంలో 1 కొరింథీ 1:6 అంటున్నాడు, మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదము, మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకే పొందుదు, మీ ఆదరణ మేము పొందుచున్నట్టు ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. ఓపిక నేర్చుకున్నాడు, ఓర్పు, సహనం అలవడిని. రోమా 5:3, 4, 5 వచనాల్లో అంటున్నాడు,
అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుజేయని నెరిగి శ్రమలు ఎందుకు నచ్చసేపడుతుంది మెట్లనగా నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అంటున్నాడు. శ్రమ మనకు ఏం నేర్పిస్తుంది? ఓర్పు నేర్పిస్తుంది. ఎక్కువ శ్రమ పడినటువంటి వారికి ఎక్కువ ఓర్పు దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. ఓర్పు అనేది శ్రమలోనే నేర్చుకోగలం, ఇంకెక్కడ నేర్చుకోలేం. కొన్ని శ్రమలు అనే పాఠశాలలోనే నేర్చుకోవాలి, ఇంకెక్కడ రావు ఇవి. ఒక ఆయన దేవుడిని అడుగుతున్నాడు, దేవా నాకు అర్జెంటుగా ఓర్పు ఇవ్వు అని. ఓర్పు అంటేనే సహనంతో కనిపెట్టుకునేది కదా, అర్జెంటుగా ఇచ్చేది కాదు. ఇదేదో ఒక ఈవి ఇచ్చినట్టు ఓర్పును నీకు ఒక బహుమానంగా ఇచ్చేది కాదు. ఓర్పును అందరం మన శ్రమల్లో నేర్చుకుంటాం. శ్రమకు కలిగే మంచి ప్రతిఫలం ఏంటంటే కంగారు పడిపోయి, కోపడిపోయి, అసహనంగా, చిరాకుగా, ఆతృతతో ఉండే వ్యక్తులకు ఈ శ్రమ ద్వారా ఓర్పు, సహనం కలుగుతూ ఉన్నాయి. గర్వం అణపబడి దీనత్వం నేర్చుకుంటున్నాం. పాపంతో ఇక జోలి లేకుండా పరిశుద్ధంగా ఉండడానికి నేర్చుకుంటున్నాం. కాబట్టి చెప్పండి, శ్రమలు మేలా కాదా? పౌలు అనుభవించాడు, మనం అనుభవిస్తున్నాం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశించి వారు అందరికీ హింస కలుగును అంటున్నాడు. కాబట్టి భక్తిగా బ్రతకాలనుకుంటే శ్రమల గుండా వెళ్ళాల్సిందే. ఈ శ్రమల వల్ల ఎంత మేలుందన్నప్పుడు ఈ శ్రమలను మనం ధైర్యంగా ఎదుర్కోగలం. ప్రభువా మీకు స్తోత్రాలు. ఒక్కొక్కసారి మాకు వచ్చే కష్టాల్లో శత్రువు తెచ్చే అవిశ్వాసపు తలంపులను బట్టి, మీ గురించిన సరైన అవగాహన లేని దాన్ని బట్టి మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మాకు ఎందుకు రావాలి అన్నట్టు మేము ఒంటరిగా మా శ్రమను చూస్తూ ఉన్నాం. మీరిచ్చే ఆదరణను, మీరిచ్చే అనుభవాన్ని, మిమ్మల్ని గురించిన అవగాహనను మేము విస్మరిస్తూ ఉన్నాం. మమ్మల్ని క్షమించండి దేవా. మా శ్రమను మీకు, మిమ్మల్ని బట్టి వచ్చే మా శ్రమలను, వాటిలో మేము అతిశయించడం మాకు నేర్పించండి. మేము ఎక్కడ నిరుత్సాహపడకుండా, కృంగిపోకుండా, కోపపడకుండా, మీరు ఇచ్చే ఆదరణను అనుభవిస్తూ దీన్ని ఇతరులకు పంచే నమ్మకత్వం మాకు దయచేయండి. శ్రమలు విస్తరించినప్పుడు మీ ఆదరణ విస్తరిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. ఎంత రోగానికి అంత వైద్యం చేసినట్టు, ఎంత శ్రమకు అంత ఆదరణ ఇస్తూ ఉన్నారు. నేను విడువని ఎన్నడు ఎడబాయనని సెలవిచ్చిన దేవుడు, సమస్త ఆదరణ అనుగ్రహించే దేవుడు, కనికరం చూపించే తండ్రివి, మీకు స్తోత్రాలు నాయన. మిమ్మల్ని స్తుతిస్తూ మాకు ఇచ్చిన ఆదరణను ఇతరులకు పంచుతూ, ఈ శ్రమల్లో మీరు మాకు నేర్పించిన పాఠాలను బట్టి మీ విశ్వాసంలో బలపడి నిరీక్షణతో, ఓర్పు, సహనంతో ఉండడానికి మాకు సహాయం చేయవలసిందని, వాళ్ళ సమయం మాకు ఆశీర్వాదకరంగా చేయవలసిందని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.